అందరికీ నమస్కారం. వైష్ణవి హిందీ ట్యుటోరియల్స్‌కి స్వాగతం. మనం క్రితం పాఠంలో 3000 హిందీ పదాలు అనే మన ఈ సిరీస్‌లో భూమి మీద తిరిగే కొన్ని జంతువులు మరియు కీటకాల పేర్లు హిందీలో నేర్చుకున్నాం. అలాగే మనం ఈరోజు పాఠంలో 3000 హిందీ వాక్యాలు అనే మన ఈ సిరీస్‌లో హిందీలో మనం రోజు పాఠశాలలో మాట్లాడే వాక్యాలను ఎలా పలకాలో నేర్చుకుందాం. అయితే సరే, మరి మన పాఠంలోకి వెళ్ళిపోదామా? పాఠంలోకి వెళ్ళే ముందు నాదో చిన్న మనవి. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇలా చేయడం వల్ల మా వీడియోస్ యొక్క అన్ని నోటిఫికేషన్స్ అందరికన్నా ముందు మీకే వస్తాయి. ఈరోజు మన పాఠంలో మొదటి వాక్యం చూడండి. క్యా మై అందర్ ఆ సక్తా హూ? క్యా మై అందర్ ఆ సక్తా హూ? నేను లోపలికి రావచ్చా? क्या मैं अंदर आ सकता हूँ? क्या मैं अंदर आ सकता हूँ? నేను లోపలికి రావచ్చా? అందర్ అంటే లోపలికి, ఆ సక్తా హూ రావచ్చా? క్యా మై అందర్ ఆ సక్తా హూ? నేను లోపలికి రావచ్చా? కలం సే లిఖో. కలం సే లిఖో, పెన్నుతో వ్రాయి. కలం సే పెన్నుతో, లిఖో వ్రాయి. అదే రెస్పెక్టెడ్గా చెప్పాలన్నప్పుడు లిఖియే అనాలి. కలం సే లిఖియే అనాలి. కలం సే లిఖో, పెన్నుతో వ్రాయి. ఇసే బార్ బార్ మత్ మిఠావో. ఇసే బార్ బార్ మత్ మిఠావో, దీన్ని మళ్ళీ మళ్ళీ చెరపవద్దు. ఇసే దీన్ని, బార్ బార్ మళ్ళీ మళ్ళీ, మత్ మిఠావో చెరపవద్దు. ఇసే బార్ బార్ మత్ మిఠావో, దీన్ని మళ్ళీ మళ్ళీ చెరపవద్దు. पेंसिल को ठीक से पकड़ो. पेंसिल को ठीक से पकड़ो, పెన్సిల్ని సరిగ్గా పట్టుకో. పెన్సిల్ కో ఠీక్ సే పకడో, పెన్సిల్ కో అంటే పెన్సిల్ని, ఠీక్ సే పకడో పకడ్నా అంటే పట్టుకోవడం. ఠీక్ సే పకడో సరిగ్గా పట్టుకో. పెన్సిల్ కో ఠీక్ సే పకడో, పెన్సిల్ని సరిగ్గా పట్టుకో. కితాబ్ ఖోల్కర్ కల్ కా పాఠ్ పఢే. కితాబ్ ఖోల్కర్ కల్ కా పాఠ్ పఢే, పుస్తకం తెరిచి నిన్నటి పాఠాన్ని చదవండి. కితాబ్ ఖోల్కర్ పుస్తకం తెరిచి, కల్ కా పాఠ్ నిన్నటి పాఠాన్ని, పఢే చదవండి. కితాబ్ ఖోల్కర్ కల్ కా పాఠ్ పఢే, పుస్తకం తెరిచి నిన్నటి పాఠాన్ని చదవండి. పాఠ్ పఢే, పాఠ్ పఢే పాఠం చదవండి. పాఠ్ అంటే పాఠం. పఢే చదవండి. పాఠ్ పఢే పాఠం చదవండి. పాఠ్ యాద్ కర్లే. పాఠ్ యాద్ కర్లే, పాఠం నేర్చుకోండి లేదా మననం చేసుకోండి. పాఠ్ అంటే పాఠం, యాద్ కర్లే నేర్చుకోండి లేదా మననం చేసుకోండి. పాఠ్ యాద్ కర్లే, పాఠం నేర్చుకోండి లేదా మననం చేసుకోండి. కితాబ్ ఖోలో. కితాబ్ ఖోలో, పుస్తకం తెరువు. కితాబ్ అంటే పుస్తకం, ఖోలో తెరువు. కితాబ్ ఖోలో, పుస్తకం తెరువు. చుప్చాప్ పఢే. చుప్చాప్ పఢే, నిశ్శబ్దంగా చదవండి. చుప్చాప్ అంటే నిశ్శబ్దంగా, పఢే చదవండి. చుప్చాప్ పఢే, నిశ్శబ్దంగా చదవండి. కితాబ్ బంద్ కరే. కితాబ్ బంద్ కరే, పుస్తకాన్ని మూసివేయండి. కితాబ్ అంటే పుస్తకం. బంద్ కరే మూసివేయండి. కితాబ్ బంద్ కరే, పుస్తకాన్ని మూసివేయండి. శబ్ద్ మిటా దే. శబ్ద్ మిటా దే, పదాన్ని చెరిపేయండి. పదాన్ని చెరిపేయండి. శబ్ద్ అంటే పదం, మిటానా అంటే చెరపడం. మిటాదే చెరిపేయండి. శబ్ద్ మిటాదే, పదాన్ని చెరిపేయండి. ఠీక్ సే అధ్యయన్ కర్ లీజియే. ఠీక్ సే అధ్యయన్ కర్ లీజియే, సరిగ్గా అధ్యయనం చేసుకోండి. సరిగ్గా అధ్యయనం చేసుకోండి. ఠీక్ సే అంటే సరిగ్గా, అధ్యయన్ అధ్యయనం, కర్ లీజియే చేసుకోండి. ఠీక్ సే అధ్యయన్ కర్ లీజియే, సరిగ్గా అధ్యయనం చేసుకోండి. నోట్బుక్ మే లిఖే. నోట్బుక్ మే లిఖే, నోట్బుక్లో రాయండి. నోట్బుక్ మే నోట్బుక్లో, లిఖే రాయండి. నోట్బుక్ మే లిఖే, నోట్బుక్లో రాయండి.
पाठशाला के लिए तैयार हो जाओ। పాఠశాల के लिए తయార్ हो जाओ। పాఠశాల के लिए అంటే పాఠశాలకు, తయార్ అంటే తయారవడం, తయార్ हो जाओ తయారై ఉండండి లేదా తయారుగా ఉండండి। పాఠశాల के लिए तैयार हो जाओ పాఠశాలకు తయారై ఉండండి। सभी विषयों में से मुझे हिंदी बहुत पसंद है। सभी विषयों में से मुझे హిందీ బహుత్ పసంద్ హై। అన్ని సబ్జెక్టులో నాకు హిందీ అంటే చాలా ఇష్టం। సభీ విషయం మే అన్ని సబ్జెక్టుల్లో, సభీ విషయం మే సే అన్ని సబ్జెక్టుల్లో, ముఝే నాకు, హిందీ బహుత్ పసంద్ హై చాలా ఇష్టం। సభీ విషయం మే సే ముఝే హిందీ బహుత్ పసంద్ హై। అన్ని సబ్జెక్టుల్లో నాకు హిందీ అంటే చాలా ఇష్టం। గృహ కార్య కర్లో, గృహ కార్య కర్లో హోంవర్క్ చేసుకో, హోంవర్క్ చేసుకో। గృహ కార్య అంటే హోంవర్క్, కర్లో చేసుకో, గృహ కార్య కర్లో హోంవర్క్ చేసుకో। విజ్ఞాన్ ముష్కిల్ విషయ్ హై, విజ్ఞాన్ ముష్కిల్ విషయ్ హై। సైన్స్ అనేది కష్టమైన సబ్జెక్టు। విజ్ఞాన్ అంటే సైన్స్, ముష్కిల్ విషయ్ హై కష్టమైన సబ్జెక్టు అంటే సైన్స్ అనేది కష్టమైన సబ్జెక్టు అని చెప్పడం। విజ్ఞాన్ ముష్కిల్ విషయ్ హై సైన్స్ అనేది కష్టమైన సబ్జెక్టు। కాగజోం కో మత్ ఫాడో, కాగజోం కో మత్ ఫాడో కాగితాలని చెంపవద్దు। కాగజోం కో కాగితాలని, మత్ అంటే వద్దు, మత్ ఫాడో చెంపవద్దు। కాగజోం కో మత్ ఫాడో కాగితాలని చెంపవద్దు। अपना गृह कार्य को पूरा कर लो, अपना गृह कार्य को पूरा कर लो మీ హోంవర్క్ని పూర్తి చేసుకో లేదా నీ హోంవర్క్ని పూర్తి చేసుకో। అపనా గృహ కార్యకో పూరా కర్లో నీ హోంవర్క్ని లేదా మీ హోంవర్క్ని పూర్తి చేసుకో। అపనా గృహ కార్యకో పూరా కర్లో నీ హోంవర్క్ని లేదా మీ హోంవర్క్ని పూర్తి చేసుకో లేదా పూర్తి చేసుకోండి। జోర్ సే పడో, జోర్ సే పడో గట్టిగా చదువుము। జోర్ సే అంటే గట్టిగా, పడో చదువుము। జోర్ సే పడో గట్టిగా చదువుము। డంగ్ సే లిఖో, డంగ్ సే లిఖో ఒక పద్ధతిలో రాయి। డంగ్ సే లిఖో ఒక పద్ధతిలో రాయి। డంగ్ సే అంటే పద్ధతి, డంగ్ సే అంటే పద్ధతిలో, లిఖో రాయి। డంగ్ సే లిఖో అంటే ఒక పద్ధతిలో రాయి అని అర్థం। ఠీక్ సే లిఖో సరిగ్గా రాయి। ఠీక్ సే లిఖో సరిగ్గా రాయి। ఠీక్ సే అంటే సరిగ్గా, లిఖో రాయి। ఠీక్ సే లిఖో సరిగ్గా వ్రాయి। क्या मैं शौचालय जा सकता हूँ, क्या मैं शौचालय जा सकता हूँ నేను టాయిలెట్కి వెళ్ళవచ్చా। क्या मैं शौचालय जा सकता हूँ నేను టాయిలెట్కి వెళ్ళవచ్చా। శౌచాలయ అంటే టాయిలెట్, जा सकता हूँ వెళ్ళవచ్చా। क्या मैं शौचालय जा सकता हूँ నేను టాయిలెట్కి వెళ్ళవచ్చా। कृपया श्याम पट साफ करें, कृपया श्याम पट साफ करें దయచేసి బ్లాక్ బోర్డ్ను శుభ్రం చేయండి। కృపయా అంటే దయచేసి, శ్యామ్ పట్ బ్లాక్ బోర్డు, సాఫ్ కరే శుభ్రం చేయండి। కృపయా శ్యామ్ పట్ సాఫ్ కరే దయచేసి బ్లాక్ బోర్డ్ను శుభ్రం చేయండి। ఉత్తర్ కో ఢూండో, ఉత్తర్ కో ఢూండో సమాధానం వెతుకు। ఉత్తర్ అంటే సమాధానం, ఢూండ్నా అంటే వెతకడం, ఢూండో వెతుకు। ఉత్తర్ కో ఢూండో సమాధానం వెతుకు। కల్ తుమ్హారీ పరీక్షా హై, కల్ తుమ్హారీ పరీక్షా హై రేపు నీకు పరీక్ష ఉంది। కల్ అంటే రేపు, తుమ్హారీ నీ యొక్క లేదా నీకు, పరీక్షా హై పరీక్ష ఉంది। కల్ తుమ్హారీ పరీక్షా హై రేపు నీకు పరీక్ష ఉంది। లిఖ్నా జారీ రఖియే, లిఖ్నా జారీ రఖియే వ్రాయడం కొనసాగించండి లేదా వ్రాస్తూ ఉండండి।
వ్రాయడం కొనసాగించండి లేదా వ్రాస్తూ ఉండండి. లిఖనా అంటే రాయడం, జారీ రఖనా అంటే కొనసాగించడం లేదా కంటిన్యూ చేయడం అన్నమాట. లిఖనా జారీ రఖియే, వ్రాయడం కొనసాగించండి లేదా వ్రాస్తూ ఉండండి. శ్యామ్ పట్ సాఫ్ కర్ దో, శ్యామ్ పట్ సాఫ్ కర్ దో, బ్లాక్ బోర్డ్ను శుభ్రం చెయ్యి, బ్లాక్ బోర్డ్ను శుభ్రం చెయ్యి. శ్యామ్ పట్ అంటే బ్లాక్ బోర్డ్, సాఫ్ కర్ దో శుభ్రం చెయ్యి. శ్యామ్ పట్ సాఫ్ కర్ దో, బ్లాక్ బోర్డ్ను శుభ్రం చెయ్యి. उत्तर सही से याद कीजिए, उत्तर सही से యాద్ కీజియే, సమాధానాన్ని సరిగ్గా మన్నం చేసుకోండి. యాద్ కర్నా అంటే మన్నం చేసుకోవడం, చేసుకోండి, మన్నం చేసుకోండి. ఉత్తర్ సహీ సే యాద్ కీజియే, సమాధానాన్ని సరిగ్గా మన్నం చేసుకోండి. ఉత్తర్ అంటే సమాధానం, సహీ సే అంటే సరిగ్గా, యాద్ కీజియే మన్నం చేసుకోండి. ఉత్తర్ సహీ సే యాద్ కీజియే, సమాధానాన్ని సరిగ్గా మన్నం చేసుకోండి. अपनी परीक्षा कार्य पूरा करें, अपनी कक्षा कार्य पूरा करें, మీ తరగతి పనిని పూర్తి చేయండి. अपनी कक्षा कार्य पूरा करें, अपनी అంటే మీ యొక్క, కక్షా కార్య అంటే తరగతి పని, పూరా కరే పూర్తి చేయండి. अपनी कक्षा कार्य पूरा करें, మీ తరగతి పనిని పూర్తి చేయండి. మెహనత్ సే పడో, మెహనత్ సే పడో, కష్టపడి చదువు. మెహనత్ అంటే కష్టపడ్డం, మెహనత్ సే కష్టపడి, పడో చదువు, మెహనత్ సే పడో కష్టపడి చదువు. అప్నీ కితాబే జమా కరే, అప్నీ కితాబే జమా కరే, మీ పుస్తకాలను సమర్పించండి. అప్నీ కితాబే మీ యొక్క పుస్తకాలు అంటే మీ పుస్తకాలను, జమా కరే సమర్పించండి అంటే సబ్మిట్ చేయండి అని. అప్నీ కితాబే జమా కరే, మీ పుస్తకాలను సమర్పించండి. రామ్ కక్షా మే అవ్వల్ ఆయా హే, రామ్ కక్షా మే అవ్వల్ ఆయా హే, రామ్ క్లాసులో ఫస్ట్ వచ్చాడు. అవ్వల్ అంటే ఫస్ట్. రామ్ కక్షా మే, రామ్ క్లాసులో, అవ్వల్ ఆయా హే ఫస్ట్ వచ్చాడు. రామ్ కక్షా మే అవ్వల్ ఆయా హే, రామ్ క్లాసులో ఫస్ట్ వచ్చాడు. आज की परीक्षा बहुत कठिन थी, आज की परीक्षा बहुत कठिन थी, ఈ రోజు పరీక్ష చాలా కష్టంగా ఉంది. ఆజ్ కి పరీక్ష, ఆజ్ అంటే ఈ రోజు, పరీక్ష అంటే పరీక్ష, ఆజ్ కి పరీక్ష అంటే ఈ రోజు పరీక్ష, బహుత్ చాలా, కఠిన్ థీ కష్టంగా ఉంది. ఆజ్ కి పరీక్ష బహుత్ కఠిన్ థీ, ఈ రోజు పరీక్ష చాలా కష్టంగా ఉంది. मैं पूरी रात पढ़ रही थी, मैं पूरी रात पढ़ रही थी, నేను రాత్రంతా చదువుతూ ఉండియున్నాను, నేను రాత్రంతా చదువుతూ ఉండియున్నాను. మై పూరీ రాత్ నేను రాత్రంతా, పఢ్ రహీ థీ పడ్నా అంటే చదవడం, పఢ్ రహీ థీ చదువుతూ ఉండియున్నాను. మై పూరీ రాత్ పఢ్ రహీ థీ నేను రాత్రంతా చదువుతూ ఉండియున్నాను. इस काम को कल तक पूरा कर लीजिए, इस काम को कल तक पूरा कर लीजिए, ఈ పనిని రేపటిలోగా పూర్తి చెయ్యండి. ఇస్ కామ్ కో ఈ పనిని, కల్ తక్ రేపటిలోగా, పూరా కర్ లీజియే పూర్తి చెయ్యండి. ఇస్ కామ్ కో కల్ తక్ పూరా కర్ లీజియే, ఈ పనిని రేపటిలోగా పూర్తి చెయ్యండి. అప్నీ కక్షా మే జావో, అప్నీ కక్షా మే జావో, నీ తరగతికి వెళ్ళు. అప్నీ కక్షా మే నీ తరగతికి, జావో వెళ్ళు. అప్నీ కక్షా మే జావో నీ తరగతికి వెళ్ళు. ఏక్ కతార్ మే ఖడే హో జాయియే, ఏక్ కతార్ మే ఖడే హో జాయియే, క్యూలో నిలబడండి. ఏక్ కతార్ మే క్యూలో, ఖడే హో జాయియే నిలబడండి, ఖడా హోనా అంటే నిలబడ్డం, ఖడే హో జాయియే నిలబడండి. ఏక్ కతార్ మే ఖడే హో జాయియే క్యూలో నిలబడండి. विद्यालय में अनुशासन बनाए रखें, विद्यालय में अनुशासन बनाए रखें, పాఠశాలలో క్రమశిక్షణను కొనసాగించండి, పాఠశాలలో క్రమశిక్షణను కొనసాగించండి.
విద్యాలయ మే పాఠశాలలో అనుశాసన్ అంటే క్రమశిక్షణ. అనుశాసన్ బనాయే రఖే కొనసాగించండి. విద్యాలయ మే అనుశాసన్ బనాయే రఖే పాఠశాలలో క్రమశిక్షణను కొనసాగించండి. అధ్యాపిక ఆజ్ ఛుట్టి పర్ హై. అధ్యాపిక ఆజ్ ఛుట్టి పర్ హై. టీచర్ ఈరోజు సెలవులో ఉన్నారు. టీచర్ ఈరోజు సెలవులో ఉన్నారు. అధ్యాపిక అంటే టీచర్, లేడీ టీచర్ అన్నమాట. ఆజ్ ఛుట్టి పర్ హై. ఈరోజు సెలవులో ఉన్నారు. అధ్యాపిక ఆజ్ ఛుట్టి పర్ హై. టీచర్ ఈరోజు సెలవులో ఉన్నారు. అప్నీ కితాబే బాహర్ నికాల్ లే. అప్నీ కితాబే బాహర్ నికాల్ లే. మీ పుస్తకాలను బయటకు తీయండి. అప్నీ కితాబే మీ పుస్తకాలను బాహర్ బయటకు నికాల్ లే తీయండి. అప్నీ కితాబే బాహర్ నికాల్ లే మీ పుస్తకాలను బయటకు తీయండి. ఇస్ అధ్యాయ్ కో పడే. ఇస్ అధ్యాయ్ కో పడే. ఈ అధ్యాయాన్ని చదవండి. ఇస్ అధ్యాయ్ కో ఈ అధ్యాయాన్ని పడే చదవండి. ఇస్ అధ్యాయ్ కో పడే ఈ అధ్యాయాన్ని చదవండి. पाठशाला हमें पिकनिक पर लेकर जा रहा है. पाठशाला हमें पिकनिक पर लेकर जा रहा है. పాఠశాల మమ్మల్ని విహారయాత్రకు తీసుకుని వెళుతుంది. పాఠశాల అంటే పాఠశాల, హమే మమ్మల్ని, పిక్నిక్ పర్ విహారయాత్రకు, లేకర్ జా రహా హై తీసుకుని వెళుతుంది. పాఠశాల హమే పిక్నిక్ పర్ లేకర్ జా రహా హై. పాఠశాల మమ్మల్ని విహారయాత్రకు తీసుకుని వెళుతుంది. మేరా పాఠశాల సాఫ్ ఔర్ సుథరా హై. మేరా పాఠశాల సాఫ్ ఔర్ సుథరా హై. నా పాఠశాల శుభ్రంగా మరియు చక్కగా ఉంది. మేరా పాఠశాల నా పాఠశాల, సాఫ్ ఔర్ సుథరా అంటే శుభ్రంగా మరియు చక్కగా, హై ఉంది. మేరా పాఠశాల సాఫ్ ఔర్ సుథరా హై. నా పాఠశాల శుభ్రంగా మరియు చక్కగా ఉంది. పాఠశాల హమేషా సమయ సే పహుంచా కరే. పాఠశాల హమేషా సమయ సే పహుంచా కరే. పాఠశాలకు ఎల్లప్పుడూ సమయానికి చేరుకోండి. పాఠశాల అంటే పాఠశాల, హమేషా ఎల్లప్పుడూ, సమయ సే సమయానికి, పహుంచా కరే చేరుకోండి. పాఠశాల హమేషా సమయ సే పహుంచా కరే. పాఠశాలకు ఎల్లప్పుడూ సమయానికి చేరుకోండి. పాఠశాల నియమిత్ సే జాయా కీజియే. పాఠశాల నియమిత్ సే జాయా కీజియే. పాఠశాలకు క్రమం తప్పకుండా వెళ్ళండి. నియమిత్ సే అంటే క్రమం తప్పకుండా, జాయా కీజియే వెళ్ళండి. పాఠశాల అంటే పాఠశాల. పాఠశాల నియమిత్ సే జాయా కీజియే. పాఠశాలకు క్రమం తప్పకుండా వెళ్ళండి. మేరా హిందీ కా ఇమ్తిహాన్ అచ్చా గయా. మేరా హిందీ కా ఇమ్తిహాన్ అచ్చా గయా. నా హిందీ పరీక్ష బాగా జరిగింది. మేరా హిందీ కా ఇమ్తిహాన్ నా హిందీ పరీక్ష అచ్చా గయా బాగా జరిగింది. మేరా హిందీ కా ఇమ్తిహాన్ అచ్చా గయా నా హిందీ పరీక్ష బాగా జరిగింది. ఆప్కే అంక్ ఖరాబ్ క్యూ హై. ఆప్కే అంక్ ఖరాబ్ క్యూ హై. మీ మార్కులు ఎందుకు బాగోలేదు అంటే మీకు మార్కులు తక్కువ ఎందుకు వచ్చాయి అని అడగడం, ఇదొక విధానం అండి. ఆప్కే అంక్ ఖరాబ్ క్యూ హై. మీ మార్కులు ఎందుకు బాగోలేదు, ఎందుకు తక్కువ వచ్చాయి. ఆప్కే అంక్ మీ మార్కులు, ఖరాబ్ క్యూ హై ఎందుకు బాగోలేదు, ఎందుకు తక్కువ వచ్చాయి. ఆప్కే అంక్ ఖరాబ్ క్యూ హై మీ మార్కులు ఎందుకు బాగోలేదు. తుమ్హారా ధ్యాన్ కహా హై. తుమ్హారా ధ్యాన్ కహా హై. మీ దృష్టి ఎక్కడ ఉంది. తుమ్హారా ధ్యాన్ నీ దృష్టి లేదా మీ దృష్టి, కహా హై ఎక్కడ ఉంది. తుమ్హారా ధ్యాన్ కహా హై మీ దృష్టి లేదా నీ దృష్టి ఎక్కడ ఉంది. मैंने गृह कार्य पूरा नहीं किया. मैंने गृह कार्य पूरा नहीं किया. నేను హోంవర్క్ పూర్తి చేయలేదు. मैंने నేను, గృహ కార్య హోంవర్క్, పూరా నహీ కియా పూర్తి చేయలేదు. मैंने గృహ కార్య పూరా నహీ కియా
నేను హోంవర్క్ పూర్తి చేయలేదు. पाठशाला की पोशाक सही तरीके से पहनो. पाठशाला की पोशाक सही तरीके से पहनो. పాఠశాల యూనిఫామ్ను సరిగ్గా ధరించండి. పాఠశాల యూనిఫామ్ను లేదా యూనిఫామ్ సరిగ్గా ధరించండి. పాఠశాలకి పోషాక్ పాఠశాల యూనిఫామ్ సహీ తరీకేసే సరిగ్గా అంటే సరైన పద్ధతిలో పహనో ధరించు లేదా ధరించండి. पाठशाला की पोशाक सही तरीके से पहनो. పాఠశాల యూనిఫామ్ సరిగ్గా ధరించు లేదా ధరించండి. पोशाक साफ और सुथरी होनी चाहिए. पोशाक साफ और सुथरी होनी चाहिए. యూనిఫామ్ చక్కగా మరియు శుభ్రంగా ఉండాలి. పోషాక్ అంటే యూనిఫామ్. సాఫ్ ఔర్ సుత్రీ చక్కగా మరియు శుభ్రంగా होनी चाहिए ఉండాలి. పోషాక్ సాఫ్ ఔర్ సుత్రీ होनी चाहिए యూనిఫామ్ చక్కగా మరియు శుభ్రంగా ఉండాలి. గ్రీష్మావకాశ్ ఆ రహే హై అంటే గ్రీష్మావకాశ్ అంటే గర్భియోం కి చుట్టియా అంటే ఎండాకాలం సెలవులు. గ్రీష్మావకాశ్ ఆ రహే హై వేసవి సెలవులు వస్తున్నాయి. గ్రీష్మావకాశ్ వేసవి సెలవులు ఆ రహే హై వస్తూ ఉన్నాయి. గ్రీష్మావకాశ్ ఆ రహే హై వేసవి సెలవులు వస్తూ ఉన్నాయి. స్పోకెన్ హిందీ ఆన్లైన్ క్లాసెస్ కొరకు 7989485645 మరియు 9491371595 నంబర్లపై సంప్రదించగలరు. ధన్యవాదాలు.